కొత్త రోలు శుభ్రం చేయడానికి ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ని వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. బియ్యం నానిన తర్వాత చూడండి కొత్త రోలు ఎలా ఉందంటే ఫుల్గా డస్ట్తో ఉంది. చూసారా నా చేతికి ఎంత డస్ట్ అంటుకుంటుందో. సో దీన్ని నీట్గా శుభ్రం చేసేయాలి. ఇప్పుడు ఈ బియ్యం నానిపోయి ఉంటాయి కదా, ఈ నానిన బియ్యాన్ని ఒక హాఫ్ బియ్యం అందులో పోసుకొని రోట్లో ఒక 10 నిమిషాలు పడుతుంది. మనం పూర్తిగా వీటిని నలిగేలాగా మెత్తగా పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో గ్రైండ్ అయిపోతుంది మొత్తం. బియ్యం బాగా నానితే ఇంకా తొందరగానే గ్రైండ్ అయిపోతుంది. సో ఇలా ఎందుకు గ్రైండ్ చేయాలి అంటే చూడండి ఈ బియ్యం ఎలా తయారయ్యాయో. ఫస్ట్ టైం మనం ఈ బియ్యం పోసినప్పుడు ఆ బియ్యం అంతా గ్రేయిష్గా అయిపోయాయి. అంటే ఆ డస్ట్ రోలుకున్న డస్ట్ అంతా కూడా ఈ బియ్యంలోకి దిగిపోయింది. మనం ఇలా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా వాడుకుంటే మనం చేసే ఫుడ్లోకి ఈ డస్ట్ అనేది వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం అయితే మాత్రం ఇలా శుభ్రం చేసుకుంటే రోల్ నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇదైతే మొత్తం మెత్తగా నలిగిపోయింది కదా ఈ బియ్యం. ఈ మెత్తని బియ్యపు పేస్ట్ని, ఈ బియ్యపిండి పేస్ట్ని మొత్తం మనం ఆ రోలుకి, ఆ చిన్న రోకలికి మొత్తం అలా రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా రోలు పైన, రోలు లోపల, బయట కూడా అలా రబ్ చేస్తున్నట్టుగా ఆ బియ్యపు పిండి పేస్ట్ అంతటిని అప్లై చేసేసుకుంటాము. అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం అలా వదిలేసి నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకోవాలి. దీన్ని వాష్ చేసుకునేటప్పుడు కూడా మన చేత్తో రబ్ చేసుకుంటే అక్కడ ఉన్న లోపల ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నీట్గా చక్కగా తయారవుతుంది రోలు. ఆ రోలు మొత్తం కాస్త డ్రై అయి ఉంటుంది కదా, ఈ డ్రై అయిందని మనం ఒంటికి పట్టిన నలుగుని ఎలా వదిలేస్తామో అలా నీట్గా కాస్త వాటర్ తడి చేస్తూ రబ్ చేస్తూ వదిలేస్తే మొత్తం అంతా వదిలేస్తుంది. ఇది కడిగేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఇంకొకసారి రిపీట్ చేయాలి. 2 సార్లు మనం రిపీట్ చేస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ని. నేను కడిగేసిన తర్వాత మళ్ళీ ఇంకాస్త బియ్యం ఉండిపోయాం కదా, ఆ మిగిలిన బియ్యాన్ని కూడా మళ్ళీ ఈ రోట్లో పోసేసి ఫస్ట్ చేసిన విధంగానే మళ్ళీ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ అంతటిని మళ్ళీ రోకలికి మొత్తం అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. టోటల్ ఈ ప్రాసెస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. బియ్యం ఒక 10 నిమిషాలు పడుతుంది కదా నలగడానికి, మెత్తగా అవ్వడానికి. సో మనం వాష్ చేసుకోవడానికి 2 టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసార్లు అవసరం లేదు. సో రెండోసారి కూడా నీట్గా కడిగేసుకుంటాము. ఈసారి అయితే బియ్యం పేస్ట్ చూసారా తెల్లగానే ఉంది. ఫస్ట్ టైం లాగా మనకి గ్రేష్గా అవ్వలేదు. ఎంత నీట్గా అయిపోయిందో చూసారా రోలు. మనం చక్కగా ఇప్పుడు వాడేసుకోవచ్చు ఈ రోడ్ని. ఇప్పుడు ఇందులో ఏ డస్ట్, స్టోన్ పార్టికల్స్ ఏమీ లేవు. నీట్గా చాలా చక్కగా రెడీ అయింది. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. నాకు తెలిసిన పర్ఫెక్ట్ రోల్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.